నిజంగా మన 'దేవి' కూడా లాస్ట్ మన మన సినిమా రిలీజ్ డేట్ దగ్గర 1 మంత్ పడుకోలే. ఎస్. ఆళ్ళ అమ్మగారు భోజనానికి భోంచేయి, భోంచేయి, భోంచేయి అని పిలవటం నేను చూసా. వెళ్ళేవాడు కదా ఎంత లేట్. ఎళ్ళవు 4 గంటలకు, 5 గంటలకు ఎప్పుడు వెళ్ళటం, ఏదో తినటం. అంటే ఫోకస్ ఆయనంటే ఉండే భయం, రెస్పెక్ట్. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ విషయంలో పోవడాలి. దేవిశ్రీ ప్రసాద్కి చాలా సినిమాలు ఆఫర్ వచ్చినా సరే ఈ సినిమాలో నేను ఫుల్ ఫోకస్గా పనిచేయాలి, ఎక్కువ సినిమాలతో నేను డైవర్ట్ కాకూడదు అని మిగతా సినిమాల ఛాన్సెస్ కానీ అవకాశాలను అన్నీ వదులుకుని ఈ సినిమా మీద దృష్టి పెట్టి ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ కానీ వాటి మిక్సింగ్ కానీ ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడాను చాలా టైం తీసుకుని చాలా బెస్ట్ ఇచ్చాడు. ఈ రోజున రిజల్ట్ చూస్తున్న ప్రతి వాళ్ళు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రతి వాళ్ళు రీ రికార్డింగ్ చూసి వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారంటే కనుక నిజంగా తను చేసిన పనితనం, తను తీసుకున్న శ్రద్ధాశక్తులే దానికి దోహదపడ్డాయి. హ్యాట్స్ ఆఫ్ టు దేవిశ్రీ ప్రసాద్ అండ్ కెమెరామెన్ రత్నవేల్.